live again. Those who were sleeping, those in the grave, live again. Praise the Lord. Hallelujah. మహాకృపగల తండ్రి, నేను ప్రకటించబోతున్న ఈ వాక్యమును మీ కృపతో నింపి, మీ అద్వితీయ కుమారుడి యొక్క శ్రేష్టమైన రక్తపు చాటును మరుగుపరిచి, మీ ఆత్మ యొక్క శక్తి చేత, మీ ఆత్మ యొక్క అగ్ని చేత ఈ వాక్యమును అభిషేకించండి. నజరేతుడైన యేసు యొక్క ఘనమైన నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు నేను మీతో పంచుకోబోయే అంశం దత్తత లేక స్పిరిచువల్ అడాప్షన్. బైబిల్లో చెప్పబడిన, బైబిల్లో రాయబడిన ఆధ్యాత్మిక యొక్క దత్తత గురించి మీతో నేను ఈ యొక్క వాక్య భాగమును ధ్యానించుకోబోతున్నాం. అయితే ఈ యొక్క అంశమును మనం 4 భాగములుగా ధ్యానించుకోబోతున్నాం. అందులో భాగముగా ఈరోజు మొట్టమొదటి భాగమైన దత్తత అంటే ఏమిటి, వాట్ ఈస్ స్పిరిచువల్ ఆర్ బిబ్లికల్ అడాప్షన్, ఈ యొక్క అంశం గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. ఈరోజు మనం ధ్యానమునకు మూల వచనం రోమా పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. రోమన్స్ 8:15. ఏలైనగా మీరు మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. హల్లెలూయా. ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఈ యొక్క రోమా పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం మనం జాగ్రత్తగా చూస్తే, ఆ వచనములో మనం ధ్యానించుకోబోయే మూల పదం దత్తత లేక అడాప్షన్. మొట్టమొదటిగా ఈ దత్తత అంటే ఏమిటి? ఈ దత్తత అనే పదానికి మూల పదం గ్రీక్ భాషలో ఇయోథీషియా, HUIOTHESIA, ఇయోథీషియా అనే పదం నుంచి ఈ దత్తత అనే పదం వ్రాయబడింది. ఇయోథీషియా అంటే న్యాయ సంబంధమైన ఒక పదం. దీని ప్రకారం ఒక వ్యక్తి తన కుటుంబము కాని ఒక కుటుంబములోకి పుత్రుడుగా అంగీకరించబడి, తన కుటుంబము కాని ఒక కుటుంబములోనికి పుత్రుడుగా అంగీకరించబడి, ఆ కుటుంబము యొక్క ఆశీర్వాదమును, ఆ కుటుంబములో ఉన్న స్వాస్థ్యమును, ఆ కుటుంబము యొక్క బాధ్యతలను పంచుకునే వ్యక్తి అని అర్థము. ఆధ్యాత్మిక పరముగా చూసుకుంటే, ఎప్పుడైతే ఒక పాపాత్ముడు తాను పాపినని గ్రహించి తన పాపమునకు పశ్చాత్తాపము పడి మారు మనసు పొంది
యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడుగా అంగీకరించి రక్షణ పొంది ఆ పాపాత్ముడు విశ్వాసిగా మారినప్పుడు ఆ విశ్వాసిని త్రియేక కుటుంబములో అనుమతించబడటమే, పుత్రుడిగా అనుమతించబడటమే ఈ బైబిల్ వాక్యానుసారమైన దత్తత. ఈరోజు ఈ దత్తత గురించి మీకు 2 ప్రత్యక్షతలను చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటి ప్రత్యక్షత మన యొక్క ఆత్మీయ స్థానం. ప్రతి విశ్వాసి మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే, మనం సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించే మన పరలోకపు తండ్రి అంటే పరమ సృష్టికర్త అయిన యెహోవా ఎల్ ఎలియోన్ అయిన సర్వశక్తిమంతుడైన తండ్రికి ఎప్పుడూ కూడా కన్నబిడ్డ యేసుక్రీస్తు మాత్రమే. మనం బైబిల్ పరముగా మనం ఆ త్రియేక కుటుంబములో దత్తపుత్రులుగా మనం అనుమతించబడినప్పటికీ ఎప్పటికీ మన యొక్క ఆత్మీయ స్థానం దత్తపుత్రులమే. జీసస్ ఈస్ ది ఓన్లీ begotten son. We will always be adopted son. యేసుక్రీస్తు మాత్రమే ఆయన జన్మపుత్రుడు. ఎప్పటికి కూడా మనం ఆయన యొక్క దత్తపుత్రుడుగానే మనం స్థానం బదిలించబడుతుంది. ఇక 2వ ప్రత్యక్షతకు వస్తే, బైబిల్ ఎప్పుడు కూడా విశ్వాసికి 3 స్థానములను ఇవ్వటం జరుగుతుంది. మొట్టమొదటి స్థానం పడిపోయిన స్థానం, దట్ ఈస్ ది లాస్ట్ పొజిషన్. దీనినే పాత నిబంధనపు స్థానం అని కూడా అనవచ్చు. ఎప్పుడైతే ఆదాం ఏదెను తోటలో పాపముతో పడిపోయాడో, తద్వారా స్త్రీ పురుష కలయికలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా అతను ఉండే స్థితే పడిపోయిన స్థితి. కాకపోతే నూతన నిబంధనకి వస్తే, నూతన నిబంధన అనేది గొర్రెపిల్ల యొక్క రక్తముతో కాదు, కానీ సాక్షాత్తు ఆయన అద్వితీయ కుమారుడైన మహాశ్రేష్టమైన అతి పవిత్రమైన పాపము లేని మలినము లేని ఆ రక్తము ద్వారా అది స్థిరపరిచించబడ్డది. కాబట్టి యేసు యొక్క రక్తముతో నూతన నిబంధన స్థిరపరచబడింది. కాబట్టి మనం నూతన నిబంధనలో పడిపోయిన స్థానము నుంచి మనం దేవుని యొక్క సహజ స్థానమునికి మొట్టమొదట చేర్చబడతాం. ఇది 2వ స్థానం. సహజ స్థానం అంటే పడిపోయిన మానవాళి ఏ పాపముకైతే పడిపోయాడో, ఏ చీకటి అంధకారపు శక్తులతో దాని యొక్క ప్రభావములో మనిషి పడిపోయినప్పుడు, ఆ ఏ పాపమైతే తన స్వరక్తముతో క్రియగా చెల్లించి పడిపోయిన మానవాళిని విడిపించి దేవునితో సమాధాన స్థితితో మనం నిలబెట్టటమే 2వ స్థానం. అదే సహజ స్థానం లేక ది ఒరిజినల్ పొజిషన్. అయితే నేను మీకు తెచ్చే శుభవార్త ఏది అంటే, నూతన నిబంధన గ్రంథములో ఆయన యొక్క రక్తము చేత మరణము నుండి
జీవములోనికి నడిపించబడి, చీకటి నుండి వెలుగులోనికి నడిపించబడి, శాపము నుండి ఆశీర్వాదములోకి నడిపించబడిన మనం దేవుని యొక్క సహజ స్థానం, సమాధాన స్థితిని పొందుకోవటమేకే కాదు, కానీ ఆయన రక్షించబడిన తరువాత, ఆయన యొక్క రక్తములో కడగబడిన తరువాత, మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించుట వలన ఈ మట్టి దేహమును ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆలయముగా మార్చుకోవటం వలన మనం పొందుకునే రెండవ అద్వితీయ స్థానమే ఈ దత్తత స్థానం. ద పొజిషన్ ఆఫ్ ది అడాప్షన్. ది పొజిషన్ ఆఫ్ ది అడాప్షన్. రెండవ రాకడలో మనం మట్టి దేహమును విడిచి మహిమ శరీరమును పొంది త్రియేక కుటుంబములోకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలతో నిత్యం జీవించే మహాభాగ్యమైన, అరుదైన, నూతన నిబంధనకు మాత్రమే పరిమితమైన యేసుక్రీస్తు యొక్క స్వరక్తముతో కొనబడ్డ ప్రతి విశ్వాసి పొందుకునే ఒక భాగ్యవంతమైన స్థానమే ఈ దత్తత యొక్క స్థానం. ద పొజిషన్ ఆఫ్ అడాప్షన్. ఈ చిన్న ఆత్మీయ సందేశం మీ అందరి ఆత్మలకు ప్రత్యక్షతగా చేరుకుందని భావిస్తూ, ఈ ప్రత్యక్షత కారకమైన నా ఆత్మీయ తండ్రి, నా ఆత్మీయ గురువైన పరిశుద్ధాత్మ దేవుడికి మరొక్కసారి ఈ చిన్న సందేశమును అంకితమిస్తూ శతకోటి కృతజ్ఞతాస్తుతులు చెల్లి